ఎట్లా అధిగమించవచ్చు, రాష్ట్రంలో ఉండే రైతులకు ఎట్లా మేలు చేయవచ్చు అంటూ తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు దీని అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ వెంకటేశం గారు, అట్లాగే మదన్ మోహన్ గారు, వారంతా కూడా చాలా వివరంగా రాష్ట్రంలో వర్షాలు ఏంటి, జలాశయాల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఎట్లా ఇప్పుడున్న ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించవచ్చు అంటూ పాపం వాళ్ళు చాలా ఫికర్తోని, చాలా బాధతోని, చాలా ఆర్తితోని వాళ్ళు డీటెయిల్డ్గా లెటర్ రాసి అందులో స్పష్టంగా 2 విషయాలు చెప్పారు. నేను మిగతా అన్ని విషయాల లోపలికి నేను పోను, కేవలం వారు చెప్పిన ఒక 2 ముఖ్యమైన విషయాలు మాత్రం నేను చెప్తాను. అందులో నెంబర్ 1 విషయం వారు చెప్పింది ఏంటి అంటే, మేడిగడ్డ బ్యారేజ్కి అట్లాగే కన్నెపల్లి పంప్ హౌస్కి మధ్యన దాదాపు 14 కిలోమీటర్ల పైచిలకు గ్యాప్ ఉన్నది. గోదావరి నది మీద మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందో అట్లాగే మీరు కన్నెపల్లి పంప్ హౌస్ తీసుకుంటే 14.5-15 కిలోమీటర్ల పైన గ్యాప్ ఉన్నది. ఇక్కడ స్పష్టంగా నేను చెప్పేది, ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తున్నది, నా మాట కాదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. మేడిగడ్డ బ్యారేజీలు మేడిగడ్డ బ్యారేజీలు మూయకుండానే యథాతథ స్థితిని కొనసాగిస్తూనే కన్నెపల్లి దగ్గర నదీ ప్రవాహం 93.5 మీటర్లు నమోదైతే మరి వెంటనే కన్నెపల్లి పంప్ హౌజు మోటార్లు ఆన్ చేయవచ్చు. ఇది నేను చెప్తలేను, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డీటెయిల్డ్గా అధ్యయనం చేసి వారు చెప్తున్న మాట. ఈరోజు ఈ నిమిషానికి నేను మళ్ళీ తెలుసుకునే చెప్తున్నా, 11 గంటలకు ఇవాళ అక్కడ ప్రవాహం ఎంత ఉంది కన్నెపల్లి దగ్గర అంటే 93.5 మీటర్లకే మీరు అక్కడ పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ ఈ నిమిషానికి అక్కడ 96.79 మీటర్ల మీదికెళ్ళి గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది. అంటే మేడిగడ్డతో సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారాజ్ను ఆ గేట్లను ముట్టకుండానే, దించకుండానే, కనీసం వాటి విషయంలో ఏమి చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతూనే మీరు బ్రహ్మాండంగా నీటిని పంపింగ్ చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇవాళ కన్నెపల్లి దగ్గర ఏదైతే ఇవాళ నదీ ప్రవాహం ఉన్నదో, మేము సిడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా నేను చెప్తా ఉన్నాం, ఈ ప్రవాహం ఇప్పుడు జూలైలో ఉన్నాం, మనం జూలై 11 ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు, ఎందుకంటే గత 50-60 సంవత్సరాల డేటా అధ్యయనం చేసిన తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ కన్నెపల్లి దగ్గర అక్టోబర్ వరకు ఇదే తీరుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ అంటే 100 రోజులు. ఈ 100 రోజులు అంచనా వేస్తే రోజుకు 2 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు నిర్మాణం చేసినాం. అంటే రోజుకు 2 టీఎంసీలు